దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తా. భయ్య ఇప్పుడు టాలీవుడ్లో అందరికంటే ఫామ్లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తు చెప్పారు ఒకే ఒకటి, బాలయ్య బాబు గారు. సో భయ్య, ఓ కాలం నుంచి బాలయ్య బాబు గారు తెగ ఫామ్లో ఉన్నాడు. అఖండ మూవీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి బాలయ్య బాబు గారికి తిరుగు లేకుండా పోయింది. అంతేకాదు ఓటీటీలో వచ్చిన అన్స్టాపబుల్ షో కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో బాలయ్య బాబు గారు తన క్యారెక్టర్కు తగ్గ క్యారెక్టర్ను ఎంచుకొని మరీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఎటూ తగ్గడం లేదు. అలాంటి బాలయ్య బాబు గారు ఇప్పుడు తన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్ను ఎంచుకుంటూ తన సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్లోని సీనియర్ హీరోలలో అత్యంత సక్సెస్ రేట్ కలిగిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు వరుసపెట్టి 300 కోట్లను 3 సినిమాలతో కలెక్ట్ చేసిన బాలయ్య బాబు గారు ఇప్పుడు కూడా అదే రూట్ను ఫాలో అవుతున్నారు. సో ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య బాబు గారి రూట్లో మరో సూపర్ స్టార్స్ కూడా జాయిన్ అయిపోయారు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి. సో ఎవరో తెలుసా వారు? భయ్య, బాలయ్య బాబు గారు ఇప్పుడున్న ఫామ్లో తను ఏ సినిమా పట్టినా అది సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం. ఎందుకంటే బాలయ్య బాబు గారి క్యారెక్టర్ సెలెక్షన్ అలా ఉంటుంది కాబట్టి. సో అలాంటి క్యారెక్టర్ సెలెక్షన్ను ఇప్పుడు రజనీకాంత్ అలాగే కమల్ హాసన్లు కూడా బాలయ్య బాబు గారి ట్రెండ్ను ఫాలో అవుతూ వస్తున్నారు. తమ ఏజ్కు తగ్గట్టు సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారి తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే కోలీవుడ్లో రజనీకాంత్ అలాగే కమల్ హాసనే అని చెప్పాలి. ఎందుకంటే వీరి ఏజ్కి తగ్గట్టు సినిమాలు చేస్తూ తమ ప్రేక్షకులను మెప్పించుకుంటూ హీరోల యొక్క అభిమానులకు కూడా ఖుషి అయ్యేలా చేస్తున్నారు బాలయ్య బాబు గారు, అలాగే రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. సో ఇదంతా చూస్తూ ఉంటే బాలయ్య బాబు గారిని ఫాలో అవుతున్నట్లే కనిపిస్తుంది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇది వాటి వీడియో. ఉంటాను కొన్ని వీడియోతో మీ ముందుకు.